నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతా ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న ఏం పెట్టాడంటే రైతు పోరుబాట అని చెప్పి, రైతులకు యూరియా అందడం లేదు, రైతులు రోడ్ల మీద నిలబడుకొని ఉన్నారు, క్యూలో నిలబడుకొని ఉన్నారు, కాబట్టి రైతులంతా రోడ్ల మీదకి రండి, కూటమి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకుని వద్దామని పోరుబాట అని చెప్పి, అన్నదాత పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే రైతులు ముఖం చాటేశారు. మాకు యూరియా శుభ్రంగా అందుతా ఉంది, నీ రాజకీయ లబ్ధి కోసం మేమెందుకు ఎండలో రోడ్ల మీదకి రావాలి, మేము రాంపో అని చెప్పి రైతులు ముఖం చాటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులకి అల్టిమేటం జారీ చేశారు. అయ్యమని కలెక్టరేట్లను ముట్టడించండి, రైతులను తీసుకొని పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రండి అని చెప్తే ఆ నాయకులు ఏం చేశారు, మేము రోడ్ల మీదకి వస్తాం, నువ్వు ప్యాలెస్లో పడుకుంటావా, నువ్వు మాత్రం చల్లగా ఏసీ వేసుకొని పడుకుంటే మేమేమి రోడ్ల మీద తిరగాలని చెప్పి వాళ్ళు కూడా ముఖం చాటేసి వాళ్ళకు వాళ్ళే హౌస్ అరెస్ట్ అయిపోయారు. ఇక్కడ చూడండి, రైతులు లేని వైసీపీ పోరు. ఎవరో 1-2 చోట్ల ఈ అంబటి రాంబాబు, అదేవిధంగా దేవినేని అవినాష్, ఈ శైలజానాథ్, ఈ ముగ్గురు మాత్రం చేసినట్లయితే ఫోటోలు కనబడుతుంది. వీళ్ళు కూడా రైతులు ఎవరూ రాకపోవడంతో వీళ్ళే జన సమీకరణ చేసుకొని, ఒక 500 మందిని జన సమీకరణ చేసుకొని ఈ విధంగా రోడ్ల మీద పచ్చ తువాలు ఒకటి కట్టుకొని వీళ్ళే రైతులు అన్నట్లు. ఇక్కడ చూడండి, శైలజానాథ్ రైతు అంట, మరి ఎన్ని ఎకరాల్లో వరేసాడో తెలియదు కానీ ఈ శైలజానాథ్ తెలుగుదేశం పార్టీకి రావాలని చెప్పి ట్రై చేసి వాళ్ళు చీకొడితే జనసేన పార్టీలోకి పోవాలని చెప్తే వాళ్ళు గేట్లు మూసేస్తే ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు ఈయన్ని కూటమి పార్టీలో ఏ పార్టీలో చేర్చుకోకూడదంటే పోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన ఈయన ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడు, ఇట్లా విధంగా హంగామా చేస్తా ఉంటాడు. సో అక్కడక్కడ ఒకరిద్దరు తప్పితే ఈ రాష్ట్రం మొత్తం కనుక తీసుకుంటే ఒకే ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా పోరుబాటలో పాల్గొనలేదు, ముఖం చాటేశారు. కొంతమంది అయితే మనకెందుకు వచ్చిందిలే అరెస్ట్ చేస్తారని చెప్పి ముఖం చాటేస్తే, ఇంకొంతమంది చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందంటే డబ్బులు సంపాదించుకునిందేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేమొచ్చి ఇప్పుడు రైతు పోరుబాట చేసి డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాగా సంపాదించుకున్నారు వాళ్ళని పెట్టమంటే ఆయనేమో మా కొడుకు జైలుకు పోయినాడు అని చెప్పి ఆయన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడని ఆయన, తిరుపతికి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారేమో మొదలు పెట్టినాడు, మళ్ళీ ఎవరికో హాస్పిటల్లో బాగాలేదని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయినాడు. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తలపట్టినటువంటి ఈ అన్నదాత పోరు, రైతు పోరు బాట ఏదైతే ఉందో డిజాస్టర్ అయ్యింది. ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈయన ఆదేశాలు జారీ చేస్తాడు కానీ ఈయన మాత్రం ఏసీ వేసుకొని పడుకుంటాడు, రోడ్ల మీదకి రాడు. ఆయనే రానప్పుడు మనకేం పట్టిందని చెప్పి ఇంకొకటి గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు కాబట్టి, యూరియా కొరత లేదు కాబట్టి నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలోని నడ్డా గారితో మాట్లాడి 500 మెట్రిక్ టన్నులకు దిగుమతికి అనుమతి తీసుకున్నాడు. అదేవిధంగా 18,000 మెట్రిక్ టన్నులను కాకినాడ పోర్టులో కూడా వాళ్ళు దిగుమతి చేసుకునే దానికి కూడా అనుమతులు తెచ్చుకున్నాడు. కాబట్టి సో యూరియా కొరత లేదు అనేటువంటి విషయం వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం యూరియా కొరతని కనుక వెళితే గాండ్రి నుంచి ముఖం మీద ఉమ్మేస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ముఖం చాటేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పి ఒక 2 పోస్టర్లు కొట్టించి ఇదిగో రైతు పోరుబాట అని 2 రోజులు హడావిడి చేశారు. ఆ 9వ తారీఖు రానే వచ్చింది. 9వ తారీఖు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఎటుపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటుపోయారు, మిగిలిన నాయకులు ఎటుపోయారు, ఒక్కరు కూడా 100% ఈ పోరుబాటలో పాల్గొనలేదు. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో అది ఒక్కటి కూడా సక్రమంగా చేయడం లేదని నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద చాలా కోప్పడినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఇక చూడండి, రైతులు లేని వైసీపీ పోరు, జగన్ పిలుపును పట్టించుకొని అన్నదాతలు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రైతులకు ఏం చేశావు వాళ్ళకి తెలుసు కాబట్టి 151 నుంచి 5 పీకేశారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనలకు రాష్ట్ర వ్యాప్తంగా స్పందన కరువు, ఇంటికే పరిమితమైనటువంటి వైసీపీ అధ్యక్షుడు. సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకే రాడు ఇలాంటి కార్యక్రమాలకి. ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా పెళ్ళైనా, ఇంకోటి ఏదైనా ఫంక్షన్లు జరిగితే బయటకు వస్తాడే కానీ ఇలాంటి పోరుబాటలకు, ఇట్లాంటి కార్యక్రమాలకు ఆయన రాడు. కాబట్టి నీకే లేనప్పుడు మాకేమని చెప్పి వాళ్ళు చేతులు కాళ్ళు 2 ఎత్తేసి పడుకున్నారు. సో వైఎస్ఆర్సీపీ తలపెట్టినటువంటి ఈ రైతు పోరుబాట అయితే కనుక డిజాస్టర్ అయింది. యూరియా కొరతపై రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలపాలన్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపును రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవ్వరూ
పట్టించుకోలేదు. సో ఇదన్నమాట. మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, 3.5 సంవత్సరం కళ్ళు మూసుకోండి, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి పగటి కాలంలో కంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆయన పిలుపునిస్తే కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్పందించలేదంటే ఇక రైతుల సంగతి సరే. సో రైతులు మాత్రము మాకు యూరియా సక్రమంగా అందుతోంది, మీ సేవలు మాకు చాలు, మీ సేవలు మేము 5 సంవత్సరాలు చూశాము, కాబట్టి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంకేతాలు కూడా నిన్ననే పంపారు. రైతులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు గుస్సా అయినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఏ కార్యక్రమం చెప్పినా మీరు సక్రమంగా చేయడం లేదంటే ఇప్పుడు ఎందుకు చేశారండి? అధికారం ఉన్నప్పుడు సంపాదించుకునేది మాత్రం ఆ 4 రెడ్లే, మిగిలిన వాళ్లకు ఏం పట్టింది? ఇలాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత సృష్టించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? డబ్బులు సంపాదించుకున్న వాళ్ళేమో హైదరాబాదుకు, చెన్నైకి, అదేవిధంగా కొంతమంది జైలుకి వెళ్ళిపోయారు. ఎవరైతే ఏమీ సంపాదించుకోలేదో వాళ్ళను వచ్చి ఆ పోరు బాట ఈ పోరు బాట పట్టమంటే ఎవరు పడతారు? ఈయన పోరు తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది విదేశాలకు కూడా వెళ్ళిపోయారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.